హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కిరణం బైబిల్ ఈజ్ అ వరల్డ్ మాన్యువల్ అని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఒకప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దాహానికి నీరు అడిగితే స్వచ్ఛమైన నీరు కుండలో నుండి తెచ్చేవారు. అలాగే బావి నీరు కూడా అడిగితే చేది ఇచ్చేవారు. ఇప్పుడు నీరు ఇవ్వడానికి ఇబ్బంది వల్ల కావచ్చు, లేదా కలుషితమైన నీరు వల్ల కూడా కావచ్చు, మనం అందరం బయటికి వెళ్తే త్రాగునీరు కొని త్రాగుతున్నాం. అసలు భూమిపై 3 వంతుల నీరు ఉంది అంటారు, కానీ మనం నీరు కొంటున్నాం. ఏది ఏమైనా ఇలా నీరు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఎప్పటి నుండి ఉందో, ఎందుకు ఇలా నీటిని కొనాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చిందో తెలుసుకుందామా? సంఖ్యాకాండము 20వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనములలో ఈ మాటలు రాయబడ్డాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు వెళ్లే మార్గంలో మోషే కాదేషు నుండి ఎదోము రాజు నొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మమ్మును నీ దేశమును దాటిపోనిము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా మేము వెళ్తాము అని మోషే గారు చెప్పి దూతలను పంపినప్పుడు ఎదోము రాజు వారి దేశం గుండా వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అందుకని మోషే గారు, మేము రాజమార్గంలోనే వెళ్తాము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగితే వాటి విలువనిచ్చుకొందును అని అడిగిన సందర్భంలోనిది ఈ నీళ్లు కొనడం అనే ఆలోచన. ఇక ఈ ఆలోచన మోషే గారికి వచ్చింది. ఒకవేళ పొరపాటున మీ దేశం నీరు మా ఇశ్రాయేలు వారు త్రాగితే విలువనిచ్చుకొందును అని ఎదోము రాజుతో పలికిన మాటలు ఇవి. అంటే మన భాషలో మేము త్రాగిన నీటికి డబ్బులు ఇస్తాను అని అన్నాడు. ఈ సంఘటన సుమారు క్రీస్తుపూర్వం 1407 BC కాలంలో వ్రాయబడింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ముఖ్య విషయాల కోసం మనం ప్రతిరోజు దైవజ్ఞానం నిమిత్తం పరిశుద్ధ గ్రంథం చదువుదాం. నెక్స్ట్ వీడియోతో కలుసుకునేంత వరకు దేవుని కాపుదల మనందరితో ఉండునుగాక. ఆమెన్.